ప్రగతి నగర్ ఆల్విన్ ఎక్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆల్విన్ మాజీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జూలై 19, 2026 ఆదివారం నాడు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి సౌజన్యంతో ఈఎస్ఐ హాస్పిటల్ రామచంద్రాపురం వారి సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మేము సైతం అంటూ రెనోవా నీలిమ హాస్పిటల్స్ వారు ఫ్రీగా బ్లడ్ టెస్టులు చేయడానికి ముందుకు వచ్చారు. ప్రగతి నగర్ కాలనీ నిర్మాణం జరిగిన నాటి నుంచి ఈ అసోసియేషన్ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. కరోనా సమయంలో కూడా వీరు రోడ్లపైకి వచ్చి సేవా కార్యక్రమాలు చేశారు. వారి కార్యక్రమాల కొనసాగింపుగా ఈ హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రగతి నగర్ ఆనంద సాయి సేవా గ్రూప్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సేవ అందించిన ఈ మహిళామణులు ఎంతైనా అభినందనీయులు. ఆల్విన్ ఎక్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ జె మల్లికార్జునరావు గారు, జనరల్ సెక్రటరీ శ్రీ వి రమేష్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ శ్రీ అబ్దుల్ నబీ షరీఫ్ గారు, శ్రీ కె కృష్ణంరాజు గారు మరియు కమిటీ మెంబర్స్ అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ఎంతో శ్రమించారు. వారందరూ కార్యకర్తలై వచ్చిన ప్రజలను గైడ్ చేశారు. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ప్రజలలో క్యాన్సర్ వ్యాధి గురించిన అవగాహన కల్పించడం. అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ జె మల్లికార్జునరావు గారు మాట్లాడుతూ, ఈరోజు ఆల్విన్ ఎక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అనేటువంటి దాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే అసోసియేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో మన కరోనా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున మా టీం అంతా కూడా ప్రజలకి సేవ చేసే దాంట్లో కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నట్టు పరిస్థితుంది. ఈరోజు క్యాన్సర్ మీద ఒక అవగాహన పెంచడానికి, అందుకని క్యాన్సర్ కారకాలకు సంబంధించినటువంటి ముందస్తు వాటికి సంబంధించినటువంటి టెస్టులు ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని బసవతారకం వాళ్ళు అట్లనే ఈఎస్ఐ రెండు కూడా ఆ విధమైనటువంటి దాంట్లో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రగతి నగర్ ప్రజలు కూడా వినియోగించుకోవడానికి మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. మేము ఊహించిన దానికంటే కూడా ప్రజల్లో ప్రత్యేకంగా స్పందన కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బసవతారకం వాళ్ళు ఈ క్యాన్సర్ టెస్టులు అనేటువంటివి సుమారు 20,000 రూపాయలు ఖరీదు కలిగినటువంటి టెస్టులు వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. వెంటనే రెండవ హాస్పిటల్ సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు కూడా సుమారు 2,500 రూపాయలకు సంబంధించినటువంటి టెస్టులు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్యాంపుని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి మరొకసారి ఇక్కడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. కమిటీ మెంబర్ శ్రీ వివి రావు గారు మాట్లాడుతూ, కాలనీ యొక్క నిర్మాణం నుండి కూడా మేము అనేక రకాలైన మన వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ మనం పాల్గొంటున్నాము. అందులో భాగంగానే ఈసారి భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు ఈ యొక్క ప్రజలకి, కాలనీ వాసులకి, కాలనీ చుట్టుపక్కల వాసులకు కూడా అందరికీ కూడా ధన్యవాదములు. 3 రోజుల నుంచి చాలా కష్టాలు వచ్చి కాలనీ ఎక్సెంపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ మిత్రులు కానీ మన యొక్క కాలనీ సోదరులు కానీ చాలా మనకి సహాయం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఫ్యూచర్ లో మీ అందరి సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాము. ధన్యవాదాలు. ఉచిత మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమానికి అన్నీ సిద్ధమయ్యాయి. ఇక అతిథులు రావటమే తరువాయి. అతిథులుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీమతి కల్పన రఘునాథ్ గారు, రామచంద్రాపురం ఈఎస్ఐ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ శ్రీ ఎం రమేష్ బాబు గారు, అలాగే మరికొంతమంది వైద్య నిపుణులు కూడా వచ్చి తమ వంతు సహకారం అందించారు. కల్పన రఘునాథ్ గారు క్యాన్సర్ రావడానికి కారణాలు మరియు నివారణ గురించి అవగాహన కల్పిస్తూ ప్రాథమిక దశలో గుర్తించగలిగితే అసలు భయపడాల్సిన అవసరమే లేదని సందేశమిచ్చారు. ఎం రమేష్ బాబు గారు మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకున్న వారిలో ఒక్కరు కూడా పాజిటివ్ కాకూడదని, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ సారథ్యంలో మనకు అసోసియేటెడ్ డైరెక్టర్గా ఉన్నటువంటి కల్పన రంగనాథన్ గారు వారు వచ్చి ఉన్నారు. వారి వేదిక మీద ఉన్నారు. వారికి బొకే ఇవ్వాల్సిందిగా కె పార్వతి గారిని వారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతాము. అట్లనే కొంత పార్ట్నర్స్ కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నటువంటి దాన్ని పరిశీలించడానికి ఒక బృందం అంటే లెర్నర్స్ వాళ్ళు ఇక్కడ వచ్చి పరిశీలన చేస్తారు. అట్లనే చంద్రకాంత్ ఏఆర్ఈ గారు
వారి ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. వారికి అరుణ గారు ముఖ్య ఇవ్వాల్సిందిగా కోరుతాం. అదేవిధంగా ఆర్నూర్ ధన్యవాదాలు గారికి లక్ష్మీ కుమారి ముఖ్య ఇవ్వాల్సిందిగా కోరుతాం. మిత్రులారా, మనందరికీ తెలుసు ఇవాళ దేశంలో పెద్ద ఎత్తున పర్యావరణం అనేటువంటి దాని మీద ఒక పెద్ద డిబేట్ నడుస్తూ ఉంది. నాట్ ఓన్లీ దేశం, ప్రపంచంలోనే ఇవాళ అనేక మంది బతికుంటే చాలు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అనేక మంది ఈ క్యాంపెయిన్లో భాగస్వామ్యం అవుతా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ పర్యావరణం అనేటువంటిది మనిషి ఆస్తికి అంతులేని పద్ధతుల్లో అత్యాశగా పోవడం వల్ల ఈ దేశంలో ప్రపంచంలో ప్రకృతి అనేటువంటిది పెద్ద ఎత్తున దెబ్బతిని వాతావరణం సమతుల్యత అనేటువంటిది ఎంత దెబ్బతింటుందో బహుశా మనందరూ తెలుసు. జూన్ నెల వస్తే నైరుతి ఋతుపవనాలు అనేటువంటివి పెద్ద ఎత్తున వచ్చి దేశం అంతా కూడా సస్యశ్యామలంగా వాతావరణం ఉండేటువంటి పరిస్థితి. ఈసారి ఎన్నిల ప్రాబ్లం వల్ల దాదాపుగా 30%, ఇప్పటికే 100% రావాల్సినటువంటి వాతావరణ పరిస్థితులు డాక్టర్ రమేష్ బాబు గారు, ఈఎస్ఐ సూపరింటెండెంట్ గారు, రామచంద్రపురం వారి వేదికగా నమస్కారం కోరుతాము. వారికి శ్రీదేవి గారు, వాతావరణ సమతుల్యత అనేటువంటిది పెద్ద ఎత్తున దెబ్బతింటా ఉంది. ఆ దెబ్బతింటున్నటువంటి నేపథ్యంలో ఆహారపు కొరత అనేటువంటిది ఒక భాగం అయితే, ఈ అత్యాశకు పోతున్నటువంటి సందర్భంలో అనేక కల్తీ ఆహార పదార్థాలు అనేటువంటిది అనివార్యంగా సేకరించాల్సినటువంటి పరిస్థితి ప్రజలకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి కుటుంబంలో, ఒక మాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా కొన్ని సెన్సెస్ వస్తా ఉన్నాయి, ప్రతి కుటుంబంలో ఒకరు ఏదో ఒక రూపంలో ఏదో ఒక క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రోజువారీ పేపర్లో, వాటన్నింటిలో. అందుకని మనం ఈ ఇండో అమెరికన్ అదేవిధంగా బసవతారకం ఇన్స్టిట్యూట్ వారు ఈ దేశంలో ప్రత్యేకించి క్యాన్సర్ చికిత్సలో పేదలకి ముఖ్యంగా పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్న పరిస్థితి. వారు మొత్తం ఇవాళ ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, అట్లానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని వారు ఒక వెహికల్ మీరు కూడా గమనించుంటారు. దాంట్లో అన్ని రకాల టెస్టులతో కూడినటువంటి మిషనరీ తోటి వారు పెద్ద ఎత్తున టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. అందుకని ఇది ఖచ్చితంగా మన ప్రగతి నాయకులతో కూడా ఇది ఉపయోగపడాలి. ఎందుకంటే క్యాన్సర్ కారకాలు ప్లస్ ప్రాథమిక దశలో గుర్తిస్తున్నటువంటి సందర్భంలో అనేక మందికి లైఫ్ థ్రెట్ ని ఇచ్చిన మనం ముందుకు పోకుండా దాన్ని నివారించడానికి అవసరమైనటువంటి దాంట్లో కూడా ఆ టెస్టులు చేస్తా ఉన్నారు. దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ, అదేవిధంగా మనం ఈనాటి అతిథి మన కల్పనా రంగనాథన్ గారిని ఈ క్యాన్సర్ విషయం మీద దాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతూ వారు విజ్ఞప్తి చేస్తూ కల్పనా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వేదిక మీద ఉన్న పెద్దలకి, సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. మెయిన్ ప్రోగ్రామ్ ఈస్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్. క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన వ్యాధి అందరికీ తెలుసు. క్యాన్సర్ వచ్చాక దాన్ని టేక్స్ ఎ లాంగ్ టైం అండ్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మనీ. ఇన్ ఇండియా ప్రతి సంవత్సరము ఇంకొక 15 లక్షల క్యాన్సర్ కేసెస్ని నిర్ధారిస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధిస్తే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఆల్మోస్ట్ 1 లక్షకు పైగా కొత్త కేసెస్, న్యూ కేసెస్ ఆర్ డిటెక్టెడ్ ఎవ్రీ ఇయర్. అంటే 1 lakh ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్టెడ్. సో దీన్ని మనం ఎలా నివారించాలి, ఎలా నిరోధించాలి? ముఖ్య కారణం 50% క్యాన్సర్ పొగాకు వాడటం ద్వారా మన ఇండియాలో చూస్తున్నాం. అంటే కొనుక్కుంటున్నాం, డబ్బులు ఇచ్చి పొగాకుని కొనుక్కొని వ్యాధిని కొనుక్కుంటాం. వీఆర్ బయింగ్ క్యాన్సర్. సిమిలర్లీ నెక్స్ట్ ఈజ్ ఆల్కహాల్, మద్యపానం. దీన్ని కూడా అవసరం కాదు కదా. ఎయిర్ పొల్యూషన్, వాతావరణ కాలుష్యం, ఆక్సిజన్ చెట్లు ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ప్రతి గడ్డి పరకపోవడం మనకు ఆక్సిజన్ ఇస్తుంది. అండ్ యూ నీడ్ ఆక్సిజన్ ఫర్ అవర్ లైఫ్. శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ప్రతి అవయవంలో ఎన్నో జీవకణాలు ఉంటాయి. సెల్ అంటాం. స్మాలెస్ట్ సెల్ని మనం కళ్ళతో చూడలేము, ఓన్లీ మైక్రోస్కోప్లో చూస్తాం.
కానీ ఆ సెల్ ఫంక్షన్ చేయాలంటే దానికి ఆక్సిజన్ కావాలి, ఫుడ్ కావాలి, నీరు కావాలి. ఆహారం లేకపోయినా కొన్ని గంటలు ఉండడం, కొన్ని రోజులు ఉండగలం. కానీ ఆక్సిజన్ లేకపోతే కొన్ని క్షణాలు మాత్రమే మనం వీ కెన్ సర్వైవ్. సో ద ఎయిర్ పొల్యూషన్ ఇస్ మేజర్ కాజ్, వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్. దెన్ లైఫ్ స్టైల్, మన ఆహార అలవాట్లు చాలా మార్పులు వచ్చాయి. ప్రతి ఇంట్లో చిన్న ఫ్రిడ్జ్ నుంచి ఒకప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్లు పాలు పెట్టుకునేవాళ్ళం, ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లో, డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో. సో we buy things, keep it cooked and cooked things, frozen foods. So fresh food is always welcome, especially colorectal cancers and పెద్దలకు సంబంధించిన క్యాన్సర్స్, కడుపుకు సంబంధించిన క్యాన్సర్స్. టోటల్లీ మెయిన్ కారణం ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. అన్ని ఎక్కువ కాగాలి అవ్వచ్చు, పెస్టిసైడ్స్ అవ్వచ్చు, ఏమన్నా యాడెడ్ కంటాక్ట్స్ కావచ్చు, కలరింగ్ ఏజెంట్స్ కానీ. సో దీస్ ఆర్ ద థింగ్. సో దెన్ ఇన్ఫెక్షన్స్ అని అన్నాను కదా, హెపటైటిస్ ఇన్ఫెక్షన్ కెన్ కాజ్ లివర్ క్యాన్సర్. హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాం, అది లేడీస్లో గర్భసంచి సర్వైకల్ క్యాన్సర్ కారణమని ప్రపంచమంతా గుర్తించారు. అన్ఫార్చునేట్లీ ఈ రెండు హెపటైటిస్కి, హెచ్పివికి వ్యాక్సినేషన్ కనుక్కున్నారు. టుడే వీ హ్యావ్ ఇన్ ఇండియా ఆల్సో. సో టు ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్, హెచ్పివి వ్యాక్సినేషన్ is advised in all girl children before they puberty అంటాం. పెద్ద మనిషి కాకముందే టీకాలు 9 నుంచి 14 సంవత్సరాలు 2 టీకాలు, 14 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి 3 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. సో the most painful cancer is the oral cancer, and 90% of these oral cancers are due to tobacco use. It can be pan masala, Chinese, wheat, cigarette, anything in any form. And in the women, breast cancers are very common. So these things, when you go to in detail, it takes long time to cover all the cancers. But the major cancers in women are breast cancer, which can be clinically detected and can be detected through mammography. The colorectal cancers లో ఈ బ్లీడింగ్ పడటం, వాళ్ళప్పుడు ఏంటంటే మనం ఎటువంటి సంకోచం లేకుండా we should see the doctor. Doctor will do the rectal examination. And in women, any irregular periods, while discharge, any pain in lower abdomen, loss of weight, they have to see a gynecologist. So basically, when we do screening, everyone asks, is there any test which can screen all cancers? No. There is no single test which can detect all cancers. ఫస్ట్ ముఖ్యంగా మీరు డాక్టర్తో మాట్లాడినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, తినడంలో ఆహారం మిగతాలో ఇబ్బంది ఉందా, ఏమైనా క్రానిక్ ఇరిటెంట్ కాఫ్ ఉందా, దగ్గు ఉందా, నోట్లో కానీ ఎక్కడైనా అల్సర్స్ ఉన్నాయా, ఎనీ బ్లీడింగ్, ఇట్ కెన్ బి ఫ్రమ్ ద గమ్స్, ఇట్ కెన్ బి ఫ్రమ్ ద నోస్, ఇట్ కెన్ బి ఫ్రమ్ ద ఇయర్, or in ladies irregular periods, any bleeding between the periods, or any blood in the urine, blood in the motion. When these symptoms, you don't hide it. You have to tell the family members, ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి, డాక్టర్ గారు చెప్పాలి. So when it comes to screening, screening is not meant for patients. Screening is meant for apparently healthy individuals. పేషెంట్ అని ఎవరిని అంటాం, ఎప్పుడైనా వ్యాధి సంబంధమైన లక్షణాలు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన పేషెంట్ అవుతారు. ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా, ఎటువంటి బాధ లేనప్పుడు రెగ్యులర్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి మనం పరీక్ష చేయించుకోవటాన్ని స్క్రీనింగ్ అంటారు. ఈవెన్ ఇఫ్ యూ సే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, దట్ ఇస్ రియలీ గుడ్, యూ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బి హెల్తీ, దెన్ డాక్టర్ విల్ డూ ఎ ప్రిలిమినరీ క్లినికల్ ఎగ్జామినేషన్. And in all married women, we do PAPS test. వివాహిత స్త్రీలో PAPS అనేది అడ్వైస్ చేస్తాం ప్రతి సంవత్సరం కూడా. And breast examination, doctors will explain them how to do self breast examination. So the doctors are there, till evening we all will be there. Any doubts you come to them. We want to create awareness. Cancer అనేది భయపడే కాదు, క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ ఉంది. If it is detected early, they will be treated properly and they will have a regular follow-up, then they will lead a normal life. Many of our cancer patients
ట్రీట్మెంట్ తీసుకొని తగ్గి రెగ్యులర్ ఫాలోఅప్స్ వచ్చి వాళ్ళు పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బిడ్డలు పెళ్ళిళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారు, మనవలని ఉన్నారు. సో డోంట్ రన్ అవే ఫ్రమ్ క్యాన్సర్, డోంట్ హైడ్ సిమ్టమ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, డోంట్ హైడ్ ద సిమ్టమ్స్ ఫ్రమ్ ద డాక్టర్స్. అప్రోచ్ ద డాక్టర్. యాన్యువల్ హెల్త్ చెకప్, మనం ఎన్నో పండుగలు చేసుకుంటుంటాం, సంవత్సరంలో ఎన్నో పండుగలు వస్తుంటాయి. Keep one day for your health checkup. You think that is essential? ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది తెలుగులో ఎన్నో సామెతలు ఉన్నాయి. కోటితో పోయేదాన్ని కొట్టేతో సేవచ్చు. So if cancer is detected at an early stage, it can be treated with less cost and proper. If somebody comes to a late stage, even to the biggest hospital, even a great specialist, and enter as a doctor in the కూడా late stage వచ్చినప్పుడు మా లిమిటేషన్స్ మాకు ఉంటాయి. ఆ బాధ బాధపడతారు, రోగి బాధపడతారు, క్యాన్సర్ పేషెంట్ బాధపడతారు, పేషెంట్ కుటుంబీకులు బాధపడతారు, అది మానసికంగా బాధపడతారు, then ఆర్థికంగా కూడా ఎంతో బాధపడతారు. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ కండక్టింగ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ was to detect early cancers and to teach the people how to prevent cancer. Whatever causes cancer is known as carcinogen. Okay? Thank you, all of you. Because ఒక మంచి పని చేయడానికి ఎంతో మంది సహాయ సహకారాలు కావాలి. ఒక్క బసవతారకం cannot do alone. In last 25 years, we organized with the help of like-minded people 1500 camps చేసి 3 లక్షల మందిని స్క్రీన్ చేసాం. And we will continue the program with all the cooperation from all of you. Thank you, thank you, thank you. థ్యాంక్ యూ మేడం. డాక్టర్ రామలక్ష్మి ఆర్ఎంఓ గారికి పద్మావతి గారు వచ్చి ఓకే వరుసగా కోరుతున్నారు. అటనే డాక్టర్ ఆదిత్య గారు ఆర్ఎంఓ 2 ఈఎస్ఐ రామచంద్రపురం వారి వేదిక మీద రావాల్సిగా కోరుతాం. వారికి సుజాత గారు, డాక్టర్ ఎం రమేష్ బాబు గారు ఈఎస్ఐ సూపరింటెండెంట్ రామచంద్రపురం వారు, వారి సౌజన్యం కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు డాక్టర్ రమేష్ బాబు గారిని మాట్లాడవలసిగా కోరుతాం. వేదిక పైన పెద్దలందరికీ, ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ ఆదివారం ఉదయం నమస్కారం. ఇప్పుడు ఈ మధ్య స్త్రీలు వాడే కాస్మెటిక్స్ కూడా చాలా హానికరం అని తెలుస్తుంది. ఎక్కువ టీనేజ్ పిల్లలు దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. అవి దాంట్లో ఉన్న కెమికల్ కాంపోజిషన్ ఏంటి అవి తెలుసుకోకుండానే వాళ్ళు విచ్చలవిడిగా వాడుతున్నారు. వాటి ఎఫెక్ట్స్ ఇప్పుడు తెలియకపోవచ్చు. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మా ఇంట్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండేది. దాంట్లో చూస్తే అన్ని రవ్వ, పిండి, ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ అవి ఇవి పెడుతుండేది. వాటికి కూడా పురుగులు పట్టేసి. సో నేనేం చేశాను, మొత్తం ఫ్రిడ్జ్ తీసేసాను. కొద్ది రోజులు ఫ్రిడ్జ్ లేకుండా ఉన్నాం. ఫ్రిడ్జ్ లేకుండా ఉన్నప్పుడు ఫ్రెష్ ఆహారం. సో ఈ మంచి అలవాట్లు, ఆహారపు అలవాట్లు ఉన్నంత వరకు మనము సేఫ్గా ఉండవచ్చు, ఎటువంటి భయం లేకుండా. ఎప్పుడైతే ప్రిజర్వ్డ్ ఫుడ్ తినడం అలవాటు చేసుకుంటే ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల కానీ, ఎక్కువ శాతం నిల్వ ఉండడం వల్ల ఉండే కెమికల్ రియాక్షన్స్ వల్ల కానీ మనకు జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అంటే జబ్బులు అంటే మనకు క్యాన్సర్ ఒకటే జబ్బు కాదు, వేరే ఏదైనా రావచ్చు. మనకు అల్సర్స్ రావచ్చు, ఇంకా వేరే ఏదైనా డిసీజ్ రావచ్చు. ఈ నివారణ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ నేను ఆశించేది ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున నివారణ కార్యక్రమానికి ఈ ఆర్గనైజర్స్ అంతా చేసినందుకు మీలో ఏ టెస్ట్ కూడా పాజిటివ్ కావద్దని నేను కోరుకుంటున్నాను. అందరూ నార్మల్గా ఉండాలి. మేము పీజీ చేస్తున్నప్పుడు మా సార్ చెప్తుంటే, ఈ టెస్ట్లు చేసిన తర్వాత పెద్ద తెలిసి పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఉన్నప్పుడు సార్ అన్ని నార్మల్గా ఉన్నాయి, ఏం లేదు అని అనేది అంటే పెద్ద తెలుస్తుంది. మా సార్ మమ్మల్ని కోపడేది. ఒక పేషెంట్ నార్మల్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు యూ షుడ్ హ్యావ్ హ్యాపీనెస్. పేషెంట్ కూడా సంతోషం అంటే గ్రీటింగ్ చెప్పి పంపాలి. ఎందుకంటే ఉచిత టెస్టులు చేసినా నార్మల్ ఉన్నావు, నీకు ఏ జబ్బు లేదని చెప్పి భరోసా ఇచ్చి పంపాలి. అంతేగాని ఇన్ని టెస్టులు చేసినాం, మ్యామోగ్రామ్ చేసినాము, అయ్యో అందులో ఇంత దొరకకపోయాయి, ఎక్స్రే చేసాము, అందులో ఏదో ప్రాబ్లం లేకపోయాయి అనే బాధ మీకు ఉండొద్దు, చేసిన వాళ్ళకు కూడా ఉండదు. సో అందరూ సుఖంగా ఎటువంటి జబ్బు లేకుండా ఉండాలనేది నేను ఈరోజు ఒక కుటుంబ సభ్యులాగా నేను కోరుకుంటున్నాను. ఇది రెగ్యులర్గా కాకుండా క్యాంపు ద్వారా చేయడం ఎందుకు కారణం అంటే, మనకు రెగ్యులర్గా డాక్టర్ అవైలబుల్ ఉంటే కొంత నిర్లక్ష్యం ఉంటుంది.
మన దగ్గరే ఉంటాడు కదా, చూస్తుందంటే ఏదైనా ప్రాబ్లమ్స్ చూసుకుందాం, మాకు చూసుకుందాం అనే ఒక ఆలోచన ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్, పిల్లలకు వ్యాక్సినేషన్ కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కూడా వారానికి ఒక రోజే పెడతారు, బుధవారం మాత్రమే. అట్లాగే క్యాంప్స్ కూడా ఎందుకు కండక్ట్ చేస్తారు, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తోని ఒక పర్టికులర్ విషయం కోసం అని అన్నప్పుడు అందరిలో ఒక మోటివేషన్ వస్తుంది. ఈ క్యాంపు పెడుతున్నారు కనుక మనం పోయి చెక్ చేయించుకోవాలి అనేది ఒకటి వస్తుంది. మన ఆర్గనైజర్స్ కూడా అందరికీ మోటివేట్ చేసేసి ఎడ్యుకేట్ చేసి పెడతారు కనుక ఆ ఒక్క రోజు నాడు శ్రద్ధగా వచ్చి చేయించుకొని పోతాం. ఆ తర్వాత మళ్ళీ అందరికి మర్చిపోతాం. రోజు అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రం మనం ఆ శ్రద్ధ పెట్టాం. ఈ క్యాంపుల వల్ల ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం అదే. మీరు క్యాంపుకి వచ్చేసేసి ఈ రోజు స్పెండ్ చేసి ఈ టెస్టులు చేయించుకొని మీరందరూ నార్మల్గా ఉన్నారు అనే ఒక మాకు న్యూస్ ఉంటే మేము చాలా సంతోషిస్తాము. మీ అందరికీ ఆలోచించాం. రమేష్ బాబు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన క్యాంపు ప్రారంభిద్దాం. మన క్యాంపుకు సంబంధించినటువంటి లేడీస్ లో 2 విభాగాలు నడుస్తూ ఉంది. జెంట్స్ కోడ్ పెట్టాం. అలాగే లేడీస్ విభాగాన్ని కల్పన రంగనాథన్ గారిని ఫార్మల్ గా ఇనాగ్రేట్ చేయాలని చెప్పేసి కోరుతాము. అట్లా జెంట్స్ సంబంధించింది రమేష్ బాబు గారిని ఇనాగ్రేషన్ చేయాల్సిందిగా కోరుతాము. ప్లీజ్ కమ్ ఆన్ దట్. రైతనగర్ ఆల్విన్ ఎక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించి భావించాం. మేము అడిగిందే అడుగుగా ఇవాళ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ వాళ్ళు, అదేవిధంగా ఈఎస్ఐ రామదేవపురం సూపరింటెండెంట్ గారు కూడా సహకారం ఇచ్చారు. అలాగే వారు చెప్పినట్టు ఏంటంటే క్యాన్సర్ అనేటువంటిది వాళ్ళ ప్రతి ఒక్కరు భయపడతా ఉన్నారు. అది ప్రాథమిక దశలో కనుక గుర్తిస్తే ఖచ్చితంగా దానికి క్యూర్ అనేటువంటిది ఉంటది అనేటువంటిది కూడా అనేక నిపుణులు, అనేక అనుభవాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం రెండింటిలో కూడా బసవతారకం ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహిస్తా ఉన్నారు. అందుకని మేము కూడా ఈ ఆల్విన్ ఎక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించాలని చెప్పేసి భావించాం. వారు కూడా సమాజంతో అంగీకరించి ఇక్కడికి ఇచ్చున్నారు. అందుకని మరి ఈ క్యాంపు పెద్ద ఎత్తున జయప్రదం చేయడంలో, ఉపయోగించుకోవడంలో కూడా ఈ ప్రాంత ప్రజానికాన్ని మేము కోరున్నాం. ఎందుకంటే సుమారు ఒక 300 నుంచి 400 మందికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి ఈ రోజు టెస్టులు చేయడానికి. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ క్యాంపులో భవిష్యత్తులో కూడా మరిన్ని క్యాంప్స్ ఇక్కడ పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వారు కూడా అవేర్నెస్ అనేటువంటి కల్పిస్తున్నారు కాబట్టి వారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అందుకని ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకుంటున్నటువంటి ప్రజానీకానికి వచ్చినటువంటి బసవతారకం డైరెక్టర్ గా ఉన్నటువంటి కల్పన రంగనాథన్ గారికి, అంటనే ఈఎస్ఐ సూపరింటెండెంట్ రమేష్ బాబు గారికి, ఇంకా ఇతర ఆర్ఎంఓ బృందాలు కూడా వచ్చున్నారు. వారందరికీ కూడా పేరు పేరున మేము తెలుపుతున్నాం. అటనే రెనోవో హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఇక్కడ బ్లడ్ టెస్టులు ఫ్రీగా నిర్వహిస్తా ఉన్నాం. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం. 2-3 రోజుల నుంచి మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా తీవ్రమైనటువంటి కష్టాలు పడ్డారు. మేము ఆటో ద్వారా కూడా అవేర్నెస్ చేయడానికి క్యాంపెయిన్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. పాంప్లెంట్స్ కూడా వేసాము. అట్లాగే బయట ప్రచారం చేయడానికి కూడా పెద్ద ఎత్తున ఈ క్యాంప్ ని ఉపయోగించుకున్నా చెప్పేసి కూడా స్పోర్ట్స్ కూడా ఎక్స్పోర్ట్స్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అసోసియేషన్ సభ్యులందరికీ, వచ్చినట్టు ప్రజానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమంలో విరివిగా పాల్గొన్న ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకటిగా స్టెప్ బై స్టెప్ టెస్టులు నిర్వహించారు.